ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలోని 29వ వార్డులో ఉదయం నుంచి కూడా స్థానిక నాయకులు పెద్దలతో అంతా కలిసి బయలుదేరడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ లక్ష్మీపతి గారు, డిప్యూటీ మేయర్ గారు అవుతూ శ్రీ శైలజారెడ్డి గారు. ఈ డివిజన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమ పథకాలు ఆల్మోస్ట్ అందరికీ అందుతున్నాయి. ఒకటి అరా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఆగితే కూడా వాటిని సార్ట్అవుట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే రైల్వే స్టేషను పక్కన ఉండడంతో కొంత రైల్వే ప్రాంతంలో అంతా కూడా ఎక్కువ చెత్త ఉండడంతో దాన్ని క్లీన్ చేయించాలి. దోమల బెడద ఎక్కువ ఉందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆర్యూబీ ఏదైతే మధురానగర్ ఆర్యూబీ ఉందో అది అందుబాటులోకి తేవాలని ప్రతి ఒక్క ప్రజానికం కోరుకుంటాం. ఎందుకంటే అది గత సంవత్సరాలకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పని అది గత 20 రోజుల నుంచి నేను కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ మా డిప్యూటీ మేయర్ గారు ఫ్రీక్వెంట్గా దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరిగింది. ఒక 4 రోజుల్లోపు దాన్ని వాడుకోకు తీసుకొచ్చే విధంగా అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం ముందు రావడం కూడా జరుగుతుంది. ఎందుకంటే అది కొంత కోవిడ్ వల్ల కావచ్చు, కొంత రైల్వే వాళ్ళతో కావచ్చు, ఈ సమన్వయంతో కొంత డిలే అవ్వడం వాస్తవం. అది ఒక 4 రోజులు దానికి అందుబాటు తీసుకొస్తాం రావడం జరిగింది. పెద్దది కొంత శానిటేషను, యూజీడీ ఏదో పంపింగ్ స్టేషన్లో మోటార్స్ రిపేర్ అని చెప్పడం జరిగింది. వాటిని కూడా రెక్టిఫై చేయడం కూడా జరిగింది. దానివల్ల యూజీడీ అన్నీ కూడా పొంగడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాటిని కూడా రెక్టిఫై చేయడం జరిగింది. ఏదేమైనా కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఫ్యాన్ గుర్తు చేయడానికి ఈ డివిజన్ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మంచి మెజారిటీతో ఇక్కడ వస్తుందని చెప్పి కూడా పూర్తి విశ్వాసం నాకు ఉంది. మన 29వ డివిజన్లోని 207 సచివాలయం సాయిబాబా కాలనీలో మన సెంట్రల్ ఇన్ఛార్జ్ అయినటువంటి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు రావడం జరిగింది. పర్యటించడం, ప్రతి గడపకి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా సాయిబాబా కాలనీలో ప్రజలంతా ఆర్యూబీని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆర్యూబీని ఆల్రెడీ మన ఒక 10 days నుంచి దానికి స్పీడప్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి గారు. ఈ నెలాఖరులోపు వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు అందుబాటులో తీసుకొస్తామని అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు, వర్క్ స్పీడప్ చేస్తున్నారు. అయితే ఇంకా చిన్న సమస్యలు డ్రైనేజీ ఇవన్నీ కొంచెం ఓవరాల్ డ్రైనేజీ ఏదైతే పంపింగ్ స్టేషన్ కొంచెం ఒక మోటార్ పనిచేయడం, మోటార్ రిపేర్ ఉండడం వల్ల కొంత డ్రైనేజీ సమస్య వస్తుంది. అది కూడా వెల్లంపల్లి గారు మాట్లాడటం జరిగింది అధికారులతో, అది కూడా క్లియర్ చేస్తారు. ముఖ్యంగా ఈ మధురానగర్ 29వ డివిజన్ అంటూ అభివృద్ధి ఉందంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే, జగనన్న గారు వచ్చిన తర్వాతే ఇక్కడ అన్నీ ఏదైతే సీసీ రోడ్లు, ఇప్పుడు ఆర్యూబీ కూడా మన ప్రభుత్వం వచ్చినాక అది నిత్యం గేట్లు రద్దీగా ఉండటం వల్ల దాన్ని ఆర్యూబీ ఎట్లయినా వేయించాలని చెప్పి దాన్ని తీసుకుని మన ప్రభుత్వం ఏమైనా టెండర్ పెట్టేయడం జరిగింది. అయితే కరోనా టైంలో కొంత లేట్ అయ్యడం జరిగింది. ఇప్పుడు బాగా స్పీడ్ అయింది. ఇంకో నెలలో పూర్తి సమస్య కూడా. అయితే మధురానగర్ అభివృద్ధికి మొత్తం మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరిగింది. కర్మల భవన్ కానీ, అలాగే సీసీ రోడ్లు కానీ, జిమ్ము పార్కు, ఓపెన్ జిమ్ము పార్కు, ఇట్లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది. బోండామా టైంలో నిర్లక్ష్యానికి గురైంది ఈ డివిజన్ నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఒక్కటి కూడా చేసిన దాఖలాలు లేవు. ఆయన టైంలోనే ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఏదైతే సీసీ రోడ్డు ఉందో, నర్సరాజు రోడ్డు చండాలంగా ఉండేది, దాన్ని పట్టించుకున్న నాదులు లేరు. మన ప్రభుత్వం రాగానే, జగనన్న గారు రాగానే సీసీ రోడ్లు, అట్లాగే కర్మల భవన్ కూడా ఎన్నో ఏళ్ల కళ ప్రజలకి, అది కూడా వేరే ఏదో చేయాలని చూశాడు బాగున్నామా, దాన్ని మళ్ళీ ఆపి మన ప్రభుత్వం రాగానే కర్మల భవన్ పూర్తి చేసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా మన ప్రభుత్వంలో మన 29వ డివిజన్ అనేక అభివృద్ధిలో ముందుంటుంది. అలాగే డివిజన్ ప్రజలంతా కూడా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వెల్లంపల్లి గారిని కానీ, అలాగే ఎంపీ గారిని కానీ. జగనన్న ప్రభుత్వం 100% అత్యధిక మెజార్టీతో రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఇది ప్రజలంతా విశ్వాసంగా ఉన్నారు. ఎందుకంటే నవరత్నాలు ఏదైతే ఉన్నాయో అమ్మఒడి దగ్గర నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు, ఆసరా వరకు కూడా, ఈ రోజు వరకు గత 5 ఏళ్ల నుంచి కూడా ప్రజలందరికీ కరోనా టైంలో అయ్యే కాపాడింది ప్రజలందరినీ. రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరి గుండెల్లో జగన్ ఉన్నాడు. జై జగన్, జై మల్లారి. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 29వ డివిజన్లో గడప గడపకి అవ్వచ్చు, లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మరి ఓటు అడగడం కూడా జరుగుతూ ఉంది. ఎలా ఉన్నారు, లేకపోతే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయనేటువంటి తెలుసుకునేటువంటి కార్యక్రమంతో స్థానిక కార్పొరేటర్గా లక్ష్మీపతి గారు, అలాగే మన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి, లేకపోతే రేపు అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి ముందుకు నడుస్తూ ఉంది. చాలా సంతోషంగా ఏదైతే ఈ సాయిబాబా నగర్ ఉందో మరి దీనిలో అందరూ కూడా ప్రభుత్వ పథకాలు వచ్చినాయని చెప్తా ఉన్నారు. మరి దానిలోనే కొన్ని చిన్న ఇష్యూస్, ఎందుకంటే ఈ సాయిబాబా కాలనీ ఏదైతే 8వ లైన్ ఉందో మరి దానిలో కొంచెం డ్రైనేజీ పొంగటం అనేటువంటిది మా దృష్టికి వచ్చింది. దాన్ని ఆల్రెడీ ఎయిర్టెక్ మిషన్ తెప్పించి దాన్ని క్లీన్ చేయించడం కూడా జరుగుతుంది. అలాగే ఏదైతే మధురానగర్లో ఉన్నటువంటి ఆర్యూబీ మరి
అది గత కొంతకాలంగా ఇబ్బంది పడినటువంటి మాట మాత్రం వాస్తవమే. దాన్ని కూడా అతి తొందరలోనే ప్రజల సౌకర్యార్థం అది వినియోగంలోకి తీసుకురావడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మధురానగర్ అంటేనే ఆర్యూబీ, మరి దాన్ని కూడా అతి తొందరలోనే మా గవర్నమెంట్లోనే, జగనన్న ప్రభుత్వంలోనే, మా నాయకులు పెద్దలందరి సమక్షంలోనే దాన్ని కూడా తీసుకొస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఏదైతే మధురానగర్ పంపింగ్ స్టేషన్ ఉందో, మరి ఆ పంపింగ్ స్టేషన్లో మోటార్లు పనిచేయట్లేదు, దానివల్ల కొంచెం ఇబ్బంది అనేటువంటి చెప్తా ఉన్నారు అధికారులు. దాన్ని కూడా ఇవాళ రేపట్లో ఏదైతే ఆ పంపింగ్ స్టేషన్లో ఉన్నటువంటి బోర్లు కూడా రిపేర్ చేయించి లేకపోతే కొత్తవి ఏదైనా ఏర్పాటు చేయాలనేటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. విజయవాడ నగరపాలక సంస్థ, జగనన్న ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజల కోసమే అందుబాటులో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.